జరంత లాలి జరంత జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇంతకీ అడిగిపోతానమనే కదా మీ డౌట్. మేమైతే సడన్ గా హన్మకొండకి పోవాల్సి వచ్చింది బికాస్ ఇంకా శాంతి అయితే వచ్చిందనమాట. ఇదైతే పెద్ద శాంతి కాదు చిన్న శాంతి కాదు మధ్య రకం శాంతి అంట. సో ఇంకా అదైతే మేము హన్మకొండలోనే పెట్టిస్తున్నాము మాకు తెలిసిన అయ్యగారి దగ్గర. యాక్చువల్లీ శాంతి పూజ వచ్చేసి బేబీకి 19 days అప్పుడు పెడతామనేసి చెప్పిండు అయ్యగారు. మళ్ళీ ఇంకా సడన్గా ఈరోజు కాల్ చేసి రేపు పెడతాను నాకు ఆ రోజు పెళ్ళిళ్ళు ఉన్నాయని అయితే చెప్పిండంట. సో ఇంకా అప్పటికప్పుడు మేము ఆటో మాట్లాడుకొని అయితే రావాల్సి అయితే వస్తుందన్నమాట హన్మకొండకి. ఇంకా అప్పుడే అయితే బాగుండేమో అనిపించింది నాకు ఫ్రైడే రోజు, అదే 19th రోజు. బికాస్ అంటే బేబీకి 19 days రోజు. బికాస్ ఇంకా 19 days అయిపోయాక 1 day గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే 21st day అవుతుంది కదా. సో ఇప్పుడైతే ఇంకా 1 week గ్యాప్ ఉంటుంది రేపు ఒకవేళ అయితే. సో ఇదైతే మండే రోజు అనమాట. ట్యూస్డే శాంతి పూజ పెడతాం అనేసి అయితే అన్నాడు. ఈ 1 week గ్యాప్ ఎట్లా అసలుకి సిటీలో హౌ అన్నదే మాకు అర్థం కావట్లేదు. మా మమ్మీకి ఇంకా బేబీకి బాతింగ్ చేపియడం వస్తే మాకేం ప్రాబ్లం లేకపోతుంటుండే. బేబీకి బాతింగ్ ఎలా అన్నది ఒక్కటే మాకైతే భయం అవుతుంది. ఇంకా పిన్ని వాళ్ళు అయితే నిన్ననే వెమ్లవాడకి వెళ్ళేసి వచ్చిళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయిళ్ళు. అండ్ కొంచెం మోషన్స్ కూడా అవుతున్నాయి అంట. అండ్ వాళ్ళకు కూడా అన్ని బట్టలు వాష్ చేసుకోవడము, ఇంకా తెలుసు కదా ఒక తీర్థం పోయి అయితే ఎంత సిక్ అవుతారు ఏంటి అన్నది. సో ఇంకా రేపు మార్నింగ్ వరకు వస్తా అని అయితే పిన్ని చెప్పింది. ఇంకా పిన్ని వచ్చినా కానీ ఇంకా ఒకరోజు ఉంటుందేమో, అంతకు మించి అయితే ఉండాలి అంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. సో ఎట్లనే ఏమో నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. ఏమో ఇంకా చూడాలి ఎట్లయితుందో. మా బుడ్డకి స్నానం పోయడం ఎవరైతే ఇంకేం చేస్తే నేనే పోయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ బాతింగ్ ఎప్పుడు నేను బిఫోర్ అదే స్టిచ్చెస్ రిమూవ్ చేయంగానే నెక్స్ట్ డేనే నేనైతే బాతింగ్ చేయించిన. మా పక్కన చేపించే అమ్మ లేకపోతే ఇక గట్లనే నేనే స్నానం పోయాలి. ఏం చేస్తాం ఇంకా తప్పదు ఎవరు లేనప్పుడు. ఇంకా మేమైతే వరంగల్లో దిగేసినాం అనమాట. వరంగల్లో దిగేసి ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పెద్దనాన్న మళ్ళీ వేరే ఆటో మాట్లాడి మమ్మల్ని అయితే మా ఇంటి దగ్గరికి అయితే తీసుకుపోమని అయితే చెప్పిండు. అసలు మొన్న అంబులెన్స్ వెళ్ళినప్పుడు అసలు ఏం అనిపించలేదు, కానీ ఆటోలలో వెళ్తుంటేనైతే బాగా ఎత్తేసుడికి కొంచెం కుట్లు అయితే పెయిన్ వచ్చినట్టు అయితే అయినాయి. అవునులా చెప్పడం మర్చిపోయినా, మహాగాడు ఎందుకు ఏడ్చిండో చెప్పలేదు కదా. మధ్యలోనైతే పిన్ని వచ్చి ఇంకా మహా డ్రెస్లు ఉన్న శారీ ఉండే అనమాట. సో అవి ఇచ్చి పొమ్మంటే ఆటో దగ్గరికి అయితే ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా పిన్నిని చూసి ఒకటే ఏడుపు. పిన్ని మహాన్ తీసుకుంటా అన్నది కానీ నేనే వద్దనేసి అన్నా. ఇంకా బాబాయ్ కూడా కాల్ చేసి అక్కడ పక్కన ఊరికి పోయినాక కూడా ఆపుల్ని వచ్చి తీసుకుపోతా అంటే వద్దులే అనేసి ఇంకా మేమే తీసుకొని వచ్చినాం. కానీ అమ్మమ్మ పోతా తాత పోతా అని ఎంతసేపు ఏడ్చింది అసలుకి. వాళ్ళకి మహా బాగా అంటే బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఊకుకే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఇంకా బాగా అటాచ్ అయిపోయింది వాళ్ళకి. ఈవెన్ మాకంటే ఎక్కువ వాళ్ళకి అటాచ్ అయిపోయింది. మా పిన్నికి అంటే బాగా ఇంకా మా పిన్ని అంటే ఫుల్ ఇష్టం. ఇంకా ఇప్పుడు భగత్ బాబు అంటే ఫుల్ ఇష్టం ఉంటుండే. ఆ లవ్ అంతా మహాకి మా పిన్ని మీదకి చేంజ్ అయిపోయింది. ఇంకా మా పిన్ని లేకుండా ఉండలేకపోతుంది. ఊకే అమ్మమ్మ అని కలవరిస్తూనే ఉంటుంది నిద్రలో. మా ఊరు కాంచి గంగదేవపల్లి దాటేంత వరకు ఒక్కటే ఏడుపు ఏడ్చింది. ఇక ఏడ్చి ఇక ఒక ఆటో డ్రైవింగ్ చేసి పెద్దనాన్న బెదిరి పెద్దనాన్న అంటే ఆ పెద్దనాన్న ఇక్కడ దింపనా అంటే దిగుతా పోతా నేను అనేసి అంటుంది. ఇక ఆయన బెదిరించేసరికి అయితే ఇక కాసేపు ఏడ్చి అయితే ఇక పడుకుంది. పాప ఊకే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. నేను మహాన్ మిస్ అవుతానని నేను తీసుకొస్తే వచ్చిన దగ్గర నుంచి అసలు నా పాప అని అస్సలు వదలట్లేదు. నేను ఎత్తుకుంటా అని ఇక తెలిసి కదా చిన్నపిల్లలని చూస్తే అదొక ఫీల్ ఉంటుంది. మస్త్ అంటే మస్త్ ఆగం చెప్తుంది. ఎప్పుడు చూసినా కానీ పాప అనుకుంటే ఇంకా పాప చుట్టే తిరుగుతూనే ఉన్నది. ఇంకా అయ్యా బిడ్డలు అయితే ఒకరినొకరు 2 days మిస్ అయ్యారట. ఇంకా వాళ్ళ డాడీ అడుగుతా ఉన్నాడు అనమాట, నన్ను ఇన్ని రోజులు మిస్ అవ్వలేదారా, అక్కడనే ఉంటుందారా, నన్ను అట్లా ఎట్లా మర్చిపోయినవరా అనుకుంటే ఇక వాళ్ళ కూతురుని అయితే అడుగుతున్నాడు. ఇంకా కర్రీ అయితే వస్తా అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చినాము. ఇంకా వచ్చినాకనైతే ఈ మమ్మీ ఇల్లు ఊడ్చి బయట కడిగి ఇంకా మొత్తం డస్ట్ అయిపోయింది అనమాట. అంతా ఆ పనంతా చేసుకుంటూ అయితే ఉండే. ఇంకా నేనైతే బేబీకి ఫీడింగ్ ఇచ్చి కొన్ని వీడియోస్ ఉండే షూట్ చేసుకుని అవన్నీ అయితే షూట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ రోజు అయితే బేబీకి వచ్చేసి 15 days అనమాట. అండ్ నాకు కూడా C-section అయి 15 days.
అయినా కానీ నేను ఇంకా 15 డేస్కి నార్మల్గా అన్ని వర్క్స్ చేసుకుంటూనే ఉన్నా. ఇంకా ఇప్పుడైతే భగత్ బాబు మేము వచ్చినప్పుడే షాప్ దగ్గర నుంచి అయితే వచ్చిండనమాట. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళి అయ్యగారు రాపిచ్చిన సామాన్లు అన్నీ తీసుకొని రావాలి. అన్ని కేజీలు సామాన్లే రాపిచ్చిళ్ళు. ఇంకా అవన్నీ ఏంది అన్నది మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. బికాస్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, శాంతి వచ్చిన వాళ్ళకి, శాంతి పెట్టించుకునే వాళ్ళకి ఏమేమి ఉంటాయి అన్న ఒక ఐడియా అన్నది వస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని అయితే షేర్ చేస్తాను. ఇంకా భగత్ బాబు అయితే ఎట్లాగో రేపు ఇంకా పిన్ని వాళ్ళకి ఇట్లా వస్తారు, పిన్నికి ఇష్టం అన్నట్టుగా ఇంకా రేపు మళ్ళీ షాప్కి వెళ్ళాడు. సో అందుకోసమే ఇంక ఈరోజే కర్డ్ బకెట్ అయితే కేజీది పట్టుకొని అయితే వచ్చిండు. కర్డ్ బకెట్ టేస్ట్ ఉంటుంది కదా అలా కర్డ్. సో ఇంకా తీసుకొని అయితే వచ్చి ఇంకా మహాకైతే తినిపిస్తున్నాడు. ఇంక ఇప్పుడు తినిపించేసినాకనైతే రిలయన్స్ మార్ట్కి వెళ్ళి అయితే ఇంకా తీసుకొస్తా సామాన్లు అని అయితే చెప్పిండు. లేదు ఆల్రెడీ తీసుకొచ్చినాకనే తింటాడు అనుకుంటా, నాకంత ఐడియా లేదు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కల్లా. అవునులా మీలో ఎవరైనా మీ పిల్లలకి శాంతి పెట్టించిలా? ఇన్ కేస్ మీ పిల్లలకి మీరు శాంతి పెట్టిస్తే మీకెంత ఖర్చు వచ్చింది అండ్ మీ దాంట్లో మా దాంట్లోకి డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూసి, అంటే నెక్స్ట్ వ్లాగ్ చూసి అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన లిస్ట్ అన్నీ ఉన్నట్టేనా? ఏదైనా సామాన్లు 9 కిలోల బియ్యం. ఎందుకు అన్ని కిలోలే మరి ఇప్పుడు 9 కిలోల బియ్యమా? ఇంట్లో పెద్దదైతే అంటే 25 కిలోలు 30 కిలోలు పోతారు. అదే 9 కిలోలు చిన్న శాంతి కాబట్టి 9 కిలోలు, పెద్దదైతే 30 కిలోలు పడతారు. అందుకే కాస్ట్. పల్లీలు కిలో, నువ్వులు కిలో. పల్లీల కిలో ఎంత పడ్డది? పల్లీలు కిలో, నువ్వులు కిలో, తెల్ల నువ్వులు మళ్ళా అన్ని కాస్ట్. చక్కెర ఒక్కటే 1/2 కిలో. కానీ కిలో తీసుకున్నా చక్కెర మన ఇంట్లో కోసం. నెక్స్ట్ కందిపప్పు కిలో. కందిపప్పు ఎందుకు? అవి నవధాన్యాలు అన్నారు. అవే వస్తాయి, నువ్వులు, పప్పులు అట్లా. ఇత్తడి ప్లేటు, పసుపు, కుంకుమ, అగరబత్తి, కర్పూరాలు, 1/2 కేజీ నూనె, నువ్వుల నూనె, ఇంకా ఏదో కండవ ఇట్లా అన్నా. అది గంధం కలర్ తీసుకున్నా. అన్ని రిలయన్స్లో దొరికినాయా? రిలయన్స్ పూజ సామాన్ రిలయన్స్లో తీసుకోలేదు, పూజ స్టోర్లో తీసుకోండి. ఏదన్నా కొత్తగా ఓపెన్ అయింది నిన్న. తక్కువకి ఇచ్చి కుడుకలు 2. ఇంత ప్రాసెస్ ఉందా? కుడుకలు 15, కుడుకలు 2, 15 ఖర్జూర, 15 కుడుకలు. మా అంతసేపు నేను కూర్చోగలుగుతానాడా? పీట మీద కూర్చోవాలి, పీటలు ఉంటాయి కదా మేడం. చాన్ సేపు చేస్తారా? పెరుగు పోసుకున్నావా మేము? నీకు వాడదు పెరుగు, పిన్నికేమో పెరుగే కావాలి. రేపు పొద్దున అత్త అంటేనేమో తమలపాకులు తిన్నాం, తమలపాకులు లేదు. 30 ఇంకా రేపు పూలు ఉంటావు. పూలు అదే పూలు, పండ్లు, తమలపాకులు అవి ఒక్కటే తిన్నాం. అందుకెళ్ళి కొన్ని తీయాలి, ఆ చక్కెర తీయాలి, కొద్దిగా ఎక్కువనే తీయాలి. అన్ని దాంట్లో కిలో పట్టుకోవడం. చూసిరు కదా ఉల్లా శాంతి అంటే ఇన్ని ఉంటాయి అంటే, ఇంకా పెద్ద శాంతి వచ్చిన వాళ్ళకైతే 25 kgs రైస్ అంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి అట అన్నీ. ఇంకా మహాగడప్పుడైతే ఏం రాలేదనమాట. ఇంకా అందుకే మాకు ఇవన్నీ తెలియదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు మేము శాంతి పెట్టేయడము అండ్ ఈ పూజ కూడా చేయడము. ఇంకా రేపటి వీడియోని అయితే కలుసుకుందాం. అంతే ఈ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.